హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. క్యాన్సర్ అందరూ ప్రమాదకరమని అనుకుంటారు, అలానే అవేర్నెస్ ఇస్ ద కీ అని కూడా చెప్తుంటారు. ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే, అంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయని అంటారు. కానీ అసలు వీటిని కనిపెట్టాల్సిన లక్షణాలు ఏంటి, అసలు క్యాన్సర్ ఉన్నాయని మనకి స్టార్టింగే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి అనే విషయాల గురించి చాలామంది చెప్పారు. కానీ ఈరోజు మనం అలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు ఫ్రమ్ MGM 7 Hills Health Care Hospitals, విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? Fine, how are you? గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఫస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్లో ఉన్న సెల్స్ అన్కంట్రోల్డ్గా గ్రో అయ్యి చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అయినప్పుడు దాన్ని మనం జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్సిడర్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఒక ఇండియాలో చూసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం అంటే 2 లక్షల మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా మందిలో పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే సిగ్గుతో సిమ్టమ్స్ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకపోవడం వల్ల కానీ చాలా లేట్ స్టేజెస్లో మనకి ప్రెజెంట్ అవుతున్నారు. ఎర్లీ స్టేజ్లో ప్రెజెంట్ అయితే మనం పూర్తిగా క్యూర్ చేయగలిగిన వన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి మనం ముందుగా చూడగలిగే లక్షణాలు ఏంటి డాక్టర్? బ్రెస్ట్ క్యాన్సర్ ఏ విధంగా ప్రెజెంట్ అవుతుందంటే లక్షణాలు ఒక లంప్ అంటే బ్రెస్ట్లో గడ్డల్లా రావడం కానీ, బ్రెస్ట్ సైజ్ అండ్ షేప్లో కొన్ని చేంజెస్ రావడం కానీ, లేదంటే నిప్పిల్ నుంచి డిశ్చార్జ్లా కానీ, వాటర్లా కానీ, లేదంటే బ్లడ్లా కానీ కారడం కానీ, స్కిన్ మీద చిన్న అల్సర్స్లా కానీ, చిన్న చిన్న గడ్డల్లా కానీ, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. ఓకే, సో బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయా డాక్టర్? బ్లడ్ కూడా నిప్పిల్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ నిప్పిల్ డిశ్చార్జ్ ఇస్ ఆల్సో సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్? ఇప్పుడు చూసుకుంటే మనం ప్రీవియస్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరూ అనుకునేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో, ఓల్డ్ ఏజ్ ఉమెన్లో జనరల్గా కామన్గా చూసేవాళ్ళం. క్యాన్సర్ అనగానే ఓల్డ్ పీపుల్లోనే వస్తుంది, యంగ్ పీపుల్లో రాదు అని. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది స్లోగా పెరుగుతుంది. మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్స్, హార్మోనల్ చేంజెస్, లైక్ everything. The breast cancer incidence is increasing in the younger people, even in the less than 50 years. We are seeing the breast cancers in 30 years, 28 years, 35 years also. ఓకే, అంటే మీ పేషెంట్స్లో ఈ యంగ్ ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు? ఎస్. ఓకే డాక్టర్, మీరు లంప్స్ అని మెన్షన్ చేశారు, అంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ లంప్స్ అన్నారు. ఈ లంప్స్ అనేది వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు డాక్టర్? అంటే బ్రెస్ట్లో వచ్చిన ప్రతి లంప్ క్యాన్సర్ లంప్ అవసరం అయితే ఏం లేదు. ఓకే, 10 బ్రెస్ట్ లంప్స్ తీసుకుంటే అందులో 8 వరకు నాన్ క్యాన్సరస్ లంప్సే ఉంటాయి. బట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే అవి క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ అనే నిర్ధారణకి రావాల్సి వస్తుంది. ఓకే, అండ్ డాక్టర్ చాలా మంది ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ చూస్తే గూగుల్ చేస్తూ ఉంటారనమాట, అంటే దేనికి సైన్ అవ్వచ్చు అని. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనిపించగానే భయపడిపోతూ ఉంటారు. కానీ డాక్టర్స్ ఎలాంటి టెస్ట్ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేస్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, వన్స్ లంప్ వచ్చిన తర్వాత చేసే టెస్ట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ 2 ఈక్వల్గా ఉన్న బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసే టెస్ట్ ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి నెల అద్దం ముందు నుంచుకుని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఈ పిక్చర్లో చూపించినట్టు స్టెప్స్ ఫాలో అయ్యి ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు టెస్ట్ దేర్ ఓన్ బ్రెస్ట్. అలాగే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి 3 months ఆర్ 6 monthsకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేత చేయించుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మ్యామోగ్రఫీ ఏంటంటే ఇది లో డోస్ ఎక్స్రేస్ యూజ్ చేసి బ్రెస్ట్కి చేసే ఒక ఎక్స్రే అనమాట. ఓకే, ఇది జనరల్గా ఏంటంటే 40 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ మ్యామోగ్రఫీ అనేది ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. అలా కాకుండా ఒకవేళ ఆ పేషెంట్కి కానీ ఆ పర్సన్కి కానీ ఫ్యామిలీ హిస్టరీ లాంటిది ఏమైనా ఉండుంటే కనుక ఆ స్క్రీనింగ్ అనేది ఇంకా ఎర్లీగా అంటే 25 to 35 years నుంచి ఆ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరం అంటారు? అంటే మనుషులు చనిపోయే అవకాశం ఉందా దీనివల్ల? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది, అది కూడా లేట్ స్టేజెస్ అంటే బాడీలో స్టేజ్ 4 కానీ బాడీ అందరికి స్ప్రెడ్ అయిపోయి ఆర్గన్ ఫెయిల్యూర్లు స్టేజ్లో వస్తే ఆ స్టేజ్లో మనం ట్రీట్ చేసే అవకాశాలు, నయమయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు మనం పూర్తిగా నయం చేయగలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ డాక్టర్, ఇది బ్రెస్ట్ క్యాన్సర్
పెళ్ళైన వాళ్ళకి ఎస్పెషలీ పిల్లలు ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మందిలో చూస్తాం. మేము ముందుగా చెప్పినట్టు ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగ్ ఏజ్ లో కూడా చాలా కామన్ గా చూస్తున్నాం. అలాగే ఈ మధ్య లేట్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో ఆర్ ఇంక్రీస్డ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, ఏ ట్రైమిస్టర్లో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలా లేదంటే ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో కానీ ఒకవేళ కన్ఫర్మ్ అయిందంటే బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు డాక్టర్? జనరల్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది 3 to 4% తగ్గుతుంది. ఓకే. అందుకని బ్రెస్ట్ ఫీడింగ్ ని మినిమం ఆఫ్ 12 months డెఫినెట్ గా వీ విల్ ఎంకరేజ్ ఫర్ ద మదర్స్. ద బ్రెస్ట్ మిల్క్ ఈస్ బోత్ హెల్దీ ఫర్ ద బేబీ అండ్ ద మదర్ ఆల్సో. ఓ వావ్. ఓకే డాక్టర్, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి డాక్టర్? పీపుల్ కామన్లీ థింక్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ ఓల్డ్ ఏజ్ లోనే వస్తుంది, యంగ్ ఏజ్ లో రాదు అనే అపోహలు అయితే ఉంటారు. ఈవెన్ వెన్ ఐ ప్రీవియస్లీ టోల్డ్, ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ 30 years ఆఫ్ ద person also. Another misleading information is cancers only families లోనే రన్ అవుతాయి. సరే నా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు సో నాకు కూడా వచ్చే అవకాశం ఉండదు అని అనుకుంటారు. కానీ జనరల్గా ఫ్యామిలీలో హిస్టరీ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. 8 to 10% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్లో మాత్రమే మనం ఫ్యామిలీ హిస్టరీ అనేది చూస్తాం. మిగతా వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏమి ఉండదు. సో ఫ్యామిలీలోనే రన్ అయితే క్యాన్సర్ వస్తుందని అపోహ అయితే ఉండకూడదు. అండ్ మగవారిలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా డాక్టర్? మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. పర్సంటేజ్ అంటే ఇన్సిడెన్స్ అనేది జనరల్గా 1% ఉన్నప్పటికీ మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ మగవారికి ఆడవారికి ఒకే రకంగా ఉంటాయా లేకపోతే డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్? మగవాళ్ళకి ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మైనర్ చేంజెస్ ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఇద్దరికి ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, ఒకవేళ కానీ మీరు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఒకరికి డయాగ్నోస్ చేసి వాళ్ళకి పాజిటివ్ అని చెప్పారనుకోండి, అంటే మెంటల్గా ఎవరైనా డిస్టర్బ్ అవుతారు బేసిక్గా క్యాన్సర్ అని తెలియగానే, అలాంటి వాళ్ళని మీరు అంటే ఎలా డీల్ చేస్తారు వారితో? బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో మనకి డిటెక్ట్ అయినప్పుడు కౌన్సిలింగ్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ రిక్వైర్స్ బోత్ ఎమోషనల్ సపోర్ట్ ఆల్సో. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ క్యూర్ ఈస్ దేర్, లైక్ ఇఫ్ వీ గేవ్ ద ట్రస్ట్ ఆఫ్ లైక్ వీ కెన్ కంప్లీట్లీ క్యూర్ ద క్యాన్సర్, definitely they will trust us and they will take the treatment and they will go with a good outcome. And coming to the food part, ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు? బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, వేరే ఏ క్యాన్సర్ ఉన్నా జనరల్ గా చెప్పేది ఏంటంటే షుగర్ కంటెంట్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే రిక్వైర్డ్ షుగర్ కంటెంట్ అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ లాంటివి రెగ్యులర్ డైట్ లో ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఎందుకంటే ఒబిసిటీ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో వీ విల్ tell the regular healthy lifestyle rather than taking high sugar content. ఓకే. అండ్ డాక్టర్, ఫైనల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనగానే భయపడిపోతూ ఉంటారు, అంటే పెయిన్ వల్ల కావచ్చు లేకపోతే భయం వల్ల కావచ్చు, ఇలాంటి వారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్క్రీనింగ్ టెస్ట్ అనేది దాని గురించి భయపడవద్దు అండ్ సిగ్గుపడవద్దు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీ యొక్క ఫ్యూచర్ హెల్త్కి ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని తగిన టైంలో పరీక్షలు చేయించుకోండి. చాలా బాగా చెప్పారు డాక్టర్. యాక్చువల్గా ఇలాంటిది అంటే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే అంత ఇన్ఫర్మేషన్ లేదు బయట, బిసైడ్స్ మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఆన్లైన్లో. సో మా కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ డాక్టర్. యా. సో చూసారుగా వ్యూవర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలామంది వినగానే భయపడిపోతుంటారు. అందరూ దీనికి క్యూర్ ఉండదు, అందరు చనిపోతారు అనే మిస్ఇన్ఫర్మేషన్లో బతుకుతుంటారు. కానీ సరైన ట్రీట్మెంట్ కానీ సరైన టైంలో తీసుకుంటే మాత్రం ఇది కంప్లీట్లీ క్యూరబుల్ అని డాక్టర్ చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైజాగ్ డోపమైన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.